వీళ్ళ వయసులో ఉన్నప్పుడు అంటే యుక్త వయసులో నెలకొకసారి బాగా తినడానికి చైనీస్ ఫుడ్కి వచ్చేవాడిని. నాకు బాగా నచ్చేది ఏంటంటే రకరకాల మీట్స్, దాని పక్కన ఇంత ఫ్రైడ్ రైస్ వేసుకొని వచ్చేటప్పుడు ఒక పెరుగు డబ్బా కూడా తెచ్చుకునేవాడిని. అందరూ పెరుగు డబ్బా తీసుకురాలేదు, ఎందుకంటే వీళ్ళు ఇంకా బాగా తిడతారు. వీడైతే పొద్దున్నుంచి ఇక ప్రయాణం అంతా తిడుతూనే ఉంటాడు. సో ఇక్కడ వచ్చి తినేవాడిని ఈరోజు, అందుకని వీళ్ళని అక్కడికి తీసుకెళ్తున్నాను. సో లెట్స్ ట్రై ద చైనీస్ కైండ్ ఆఫ్ బఫే విచ్ ఐ యూస్ టు ఎంజాయ్ ఇన్ అమెరికా. నేను యూఎస్లో 30 సంవత్సరాల కిందట నాకు రెస్టారెంట్ ఉన్న నెలకొకసారి వెళ్ళి ఆ చైనీస్ బొఫేలో ఆ పీతలు అన్నీ రకరకాల క్లాప్స్ అన్నీ తినడం అలవాటు. ఈ పెద్ద బొఫే, కింగ్స్ బొఫే, రకరకాల పేర్లతోటి ఈరోజు అదే స్టైల్లో తినడానికి ఇక్కడికి వచ్చాం. పాకేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి, ఈదేవి, ఎగిరేవి. ముఖ్యంగా ఒక మోమో టైప్లో ఫస్ట్ వేసేయాలి, తర్వాత రొయ్యలు, పీతలు. అబ్బా, ఫుల్ పైసా వసూలు చేయాలి వాళ్ళ బఫే. ఫుల్ పైసా వస్తుంది. ఇప్పటిదాకా ఒక 3-4 ఐటమ్ తిన్నాము, అన్నీ సూపర్ ఉన్నాయి. ప్లస్ ఇప్పటిదాకా మేము తిన్న వాటిలో నాకు తెలిసి ఇదే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. $20 ఉంటుంది వీకెండ్ అయినా కానీ. గుడ్. వెజిటేరియన్స్ రాకండి, ఇంకా మాతో పాటు మా వెజిటేరియన్ ఫ్రెండ్ వచ్చాడు పారిపోయాడు లోపల యూజ్ చేసి. కానీ అసలు ఏం లేవు, అంటే సలాడ్స్ అవి ఇవి తింటే ఫ్రూట్స్, సాలడ్స్ ఉన్నాయి, కానీ మా వాడు తిన్ను నాకు పప్పనం కావాలన్నాడు. బట్ ఇఫ్ యూ ఆర్ నాన్ వెజిటేరియన్స్ యూ కెన్ కమ్ అండ్ రీడ్ అనమాట. ఎవ్రీథింగ్ ఇస్ టేస్టీ ఇప్పుడు దాకా తిని. సో విల్ షో వాట్ ఆల్ దేర్ ఇస్, మెన్యూలు ఏమేమి ఉన్నాయని. 25 ఏళ్ళ కింద వాషెఫ్ కంపల్సరీగా వచ్చి తినేవాడు, మీరు ట్రై చేయాలరా అని చెప్పి మాకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు తీసుకొచ్చి తినిపిస్తున్నాడు. బట్ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ వెరీ గుడ్. తిన్నాక మొత్తం తిన్నాక చెప్తాం ఏంటి పరిస్థితి. సార్ క్రాబ్, అరే క్రాబ్ సార్ వద్దంటారండి. ఒరిజినల్ క్రాబ్ కాదు, మాక్ క్రాబ్. అది పిండితో తయారు చేసి రంగు రుస్తారు. ఒరిజినల్ క్రాబ్ ఉంది, తిందాం. ఆ క్రాబ్ కూడా అన్నీ ఇగో తినడం కాదు, ఏది తినాలి, ఏది ఫేక్, ఏది ఒరిజినల్ తెలుసుకొని తినాలి. సర్లేం సార్, ఏదో కొత్త వాళ్ళము, ఇప్పుడిప్పుడే వచ్చాము. పీతలమ్మ, పీతలు అన్ని నేర్చి పడేసినట్టు, అన్నిటి నేర్చి పడేసినట్టున్నారు. జస్ట్ సాల్ట్ పెప్పర్ వేసి పెడతారు. ఇది కొంచెం బాగానే ఉంటుంది, కానీ ఒలుచుకొని తినాలి. ఈ రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు, ఇది ఒలుచుకొని తినాలి. మరి ఇదేంట మొత్తం సముద్రం మొత్తం తీసుకొచ్చి పెట్టారు. నిన్ననే కాదు, నిన్ననే అవతార్ సినిమా తీసుకొని వెళ్ళి చూసి వచ్చినాము. అందులో జల ఫలాలు ఉంటాయి కదా, ఆ జల ఫలాలు ఈరోజు తినుకుంటూ అవతార్ సినిమాని చూసారు, వాళ్ళు తింటున్నారు. అవతార్ సినిమాని ఎంత ఫుల్గా ఎంజాయ్ చేసామో ఈరోజు తినడంలో కూడా అంత ఎంజాయ్ చేస్తాం. ఆఖరికి వీళ్ళు పిజ్జా కూడా పెడతారు లాస్ట్. ఇంకా దీనికి స్పేస్ ఉంటాయి, ఎందుకంటే ఈ ఫలాలు తిన్న తర్వాత ఇంకా వేరే వాటికి స్పేస్ ఉండదు ఈరోజు. సో ఫస్ట్ మంచిగా ఫ్రై చేసి పెట్టిన కాబట్టి క్రాబ్ వేసుకుందాం. కొన్ని రొయ్యలు కూడా వేసుకుందాం. షెల్ ఫిష్ ఎలర్జీ ఉంటే పొరపాటున కూడా ఇటు పక్క రాకండి, ఎలర్జీగా పోతారు. ఇవి ఉంటాయి, అందరూ ఇలా బుఫేలో నుంచొని తినకూడదు. కానీ ఇవి గల్గల్, నేనేమన్నా అంటే గల్గల్ ఫలాలని, ఎందుకంటే ఆల్చిప్పలు ఇవి వేడి తింటే సూపర్ ఉంటుంది. అలా బుఫేలో తినకండి, కూర్చొని తినండి. వాటిలోనే ముత్యాలు వస్తాయండి. ఇప్పుడు తింటే మీరు కూడా ముత్యం అయిపోతారా? ముత్యాలు రేపు పొద్దున వస్తాయి. ఇవి క్రే ఫిష్. నేను ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు బాగా వాడతాం. ఇవి పట్టుకొని కుకింగ్ బెయిట్ లాగా వాడితే మంచి ఫిష్ దొరుకుతాయి. క్రే ఫిష్, క్లామ్స్, బ్రోకలీ, అన్ని రకాల జంతువులు ఉంటాయి ఇక్కడ. తినాలి, అప్పుడప్పుడు తినాలి. మంచిగా ఇట్లా ముంచుకొని లోపల భలే టేస్ట్ ఉంటుంది. సూపర్. హోల్ ప్రాన్స్, హెడ్, టెయిల్, గిల్ అన్నీ ఉంటాయి. ఇవి కూడా తినేయచ్చా సార్? పైవి కాలు కూడా తినేస్తారు చాలా మంది. ఇక్కడ వాళ్ళు ఇవి కూడా తినేస్తారంట.
సో మళ్ళీ చెప్తున్నాము, మేము చైనాలో లేము, మేము అమెరికాలో ఉన్నాము. థాయిలాండ్లో ఏంటి? థాయిలాండ్లో సింపుల్ ఎగ్స్ ఉంటాయి కదా. నువ్వు లెగ్స్ గురించి మాట్లాడు. థాయిలాండ్ అనగానే లెగ్స్ ఈడంతా వెళ్ళిపోతాడు రా బాబు. సింపుల్ ఎగ్స్ గురించి చెప్తున్నా నేను. అవును, స్ట్రింపుల్ ఎగ్స్ కూడా తింటారా? స్నాక్స్ లాగా వేచి అమ్ముతాడు రోడ్డు పైన, సింపుల్ ఎగ్స్ అండ్ హెడ్. మరి నెక్స్ట్ పోదామా? ఏమో సార్ మరి. సో ఇదిగోండి మంచిగా ఫుల్ ప్రాన్ వల్ చేసుకొని జస్ట్ సాల్ట్ ప్రిపరేషన్ అంటే ఇంకేమైనా మైల్డ్గా సూపర్ ఉంది. ఇదిగోండి తల తీసేయండి ఫస్ట్, మిగతా అంత ఈ తోక గీక అన్నీ తినేయచ్చు. రుచికినే బాగుంది సార్. కాకపోతే ఇవాళ మనం నేను ఇట్లా నడుస్తుంటే సముద్రం వాసన వస్తున్నాను పక్కన నుంచి. అంటే ఆక్టోపస్ ఏదేదో ఆలోచన వస్తున్నాయి, భలే ఉంటుంది. నిన్న అవతార్ సినిమాలో కూడా ఆక్టోపస్ మస్తు ఫైట్ చేస్తాయి, కానీ ఇది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సూపర్. బడ్జెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్స్ అనమాట. ఒక $20 పెట్టుకుంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అనొచ్చా? $20 పర్సన్. అది $20 పర్ పర్సన్. అందరు కాదు, అందరికి $20 పెడితే మొత్తం అమెరికా ఇక్కడే తింటుంది కదా. అదే కదా, $20 ఫ్యామిలీ ఆఫ్ 4-5 వచ్చి మంచిగా తింటే ఇంకా వాళ్ళకి డిన్నర్ అవసరం లేదు. మనం వచ్చినట్టు ఒక 2-3 o'clock వస్తే ఇంకా నైట్ దాకా హెవీ అయిపోతుంది. మనం అన్నీ తింటాం మళ్ళీ మన ఆగదు కదా సాయంత్రం. సార్ చైనీస్ రెస్టారెంట్కి వచ్చినా ఏ రెస్టారెంట్కి వచ్చినా మన తెలుగు వాళ్ళు కలుస్తూనే ఉంటారు. ఇది దే తినే రెస్టారెంట్లు అయితే తప్పకుండా కలుస్తారు. షూషీ అంటే చైనీస్ రెస్టారెంట్ అంటే అనుకోవద్దు, వాళ్ళు అందరు తింటారని చెప్పేసి షూషీలు కూడా పెడతా ఉంటారు. బాగానే ఉంటాయి, రకరకాలు అన్నీ ట్రై చేయాలి. ఈ నోరీ షీట్ తోటి నాకు చాలా చాలా ఇష్టం. కాదు సార్, పచ్చి చేపలు పెడతారు కదా. పచ్చి చేపలు ఇవి పచ్చి చేపలు, కానీ ఇది ఏదైతే ఓకే. సాల్మన్, టూనా. ఈ పచ్చి చేప తినేది మాత్రం స్పెషాలిటీ రెస్టారెంట్స్కి వెళ్ళాలి. ఇదైతే స్మోక్ సామాన్ కాబట్టి దిస్ ఓకే, ఇట్లాంటి తినేసేది. వేరే మాత్రం జాగ్రత్త. ఇలా ఇలాంటి ఫ్రైడ్ ఫిష్ సూషీ ఉంటే కూడా తినొచ్చు. ఒట్టిగా శాంపుల్ కోసం ట్రై చేస్తున్నా. వెరీ నైస్. ఏదో పెట్టారు టిప్ బాక్స్, అందులో కూడా మనం ఊరికే అంటే సూషీ షెఫ్లు ఉంటారు కదా, నేను ఒకప్పుడు షెఫే కదా, కానీ మాకు అక్కడ చేస్తున్నాడు పెద్ద సూషీ అనక కట్ చేస్తున్నాడు ముక్కలు. సో అప్పుడప్పుడు వాళ్ళకి చేస్తూ ఉండాలి సరదాగా. గుడ్. అక్కడ పెద్ద సూషీలు కట్ చేస్తున్నాడు. పక్కా ఒరిజినల్ వసాబీ అయితే కాదు, అది ఒరిజినల్ వసాబీ అయితే కాదు, అది ట్రై చేయండి. వసాబీ టేస్ట్ చేయండి, రియాక్షన్ చూసుకుంటాం. వసాబీ ఇది చాలా మైల్డ్, ఒక కిక్ ఉంటుంది, లైట్ ఉంది, అది చాలా బాగుంది యాక్చువల్గా. నైస్. అది మేనేజ్తో కలిపి చాలా డైల్యూటెడ్ ఉంది, బట్ ఆ కిక్ ఉంటుంది మంచిగా. ఇట్లా ఓపెన్ అవుతుంది అది దక్కునే. ఇవి క్లామ్స్ కదా సార్? క్లామ్స్. ఇవి అంటే వాడు చెప్తున్నాడు కార్టూన్లో మిస్టర్ బీన్లో నిమ్మకాయ పిండగానే ఇలా ఓపెన్ అవుతుంది, అలా వదిలే తర్వాత అక్కడ కూర్చొని తిన్నాం. ఇది హాట్ సెక్షన్ చూపించావా? నాకు చాలా రకరకాల మోమోలు అవన్నీ ఇష్టము. మనం ఇది మన ఈ స్టీమ్ టారో అంటే మన చామగడ్డలతో చేసే ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మీరు ఏంటి చామగడ్డ ఫ్లవర్ కదా, ఇది ముఖ్యంగా మనం ఈవెన్ సౌత్ కొరియన్ చూసేటప్పుడు వాళ్ళు స్వీట్స్ అవి కూడా తయారు చేస్తారు. సరే ఒకటి వేసుకుందాం వేడి వేడిగా. ఏం సార్ బిల్డింగ్లు కట్టారు ఫ్లోర్ల మీద ఫ్లోర్లు? ఫ్లోర్లు కట్టారు. ఫ్లోర్లలో ప్రతి చోట మీకు ఒక్కొక్క దాంట్లో ఉంటాయి. ఇవి మన బోటి కూర. చూడండి, మీరు అందరూ అనుకుంటారు కదా బోటి కూర అంటారు కదా. ఇప్పుడు చూడండి వేడిగా, ఇది బోటి కూర చైనీస్ స్టైల్.
దీని అమ్మ నేను బోటి కూర మనకి చాలా ఇష్టం, కానీ ఈరోజు చైనీస్ స్టైల్ కూడా ట్రై చేస్తున్నాను. ఏం సార్ ఇవన్నీ కూరగాయలు వేసిస్తే ఆయన కుక్ చేసి ఇస్తాడా? మనకి మనం కావాల్సిన ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. ముఖ్యంగా మీట్స్ కూడా మనం తీసుకొని ఇస్తే వేసి దాని మీద రప్ప ప్యాన్లకు కొట్టేసి మనకి ఇస్తాడు. ఇది ముఖ్యంగా మీరు ప్రణవ్ నాలాగా షెఫ్స్ తోటి వెళ్ళారనుకోండి, ఆ పర్ఫెక్ట్ టేస్ట్ కాంబినేషన్స్ చాలా బాగా చేస్తాం. కానీ ఇంకో 2 రౌండ్ల తర్వాత 3 రౌండ్ల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం. సో ఇక్కడ అన్ని ఫ్రైడ్ ఫుడ్ అనమాట. మనకి స్ప్రింగ్ రోల్ కానీ, ఫ్రైడ్ చికెన్ కానీ అన్నీ ఉంటాయి. వాంటన్స్, ఫ్రైడ్ వాంటన్స్ చూడడానికి ఎక్కువ ఉన్నాయి, ఆకలి మాత్రం కొంచెమే ఉంది, తినలేకపోతున్నాం ఎక్కువ. స్వీట్ అండ్ సార్ చికెన్ చాలా ఫేమస్, దాంతోపాటు ఈ సాస్ వేసుకోవాలి. అందరూ మోమోలు అంటారు చూడండి. మోమోలు ఇలా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. లోపల ఏం సర్వ్ చేసి మనకు కనపడాలి. వెనుకున్న వాళ్ళు తిట్టుకుంటారు మమ్మల్ని, ఎక్కువసేపు లైన్లో ఉంచకూడదు. సో ప్రాన్స్ తీసుకున్నాం, చికెన్ తీసుకున్నాము, వెజ్ తీసుకున్నాము, మోమోస్. ఇది ఇక్కడ బోటి కూర. మిగతా అన్నీ మనోడు నా టేబుల్ దగ్గరకు వచ్చేసరికి నేను అన్ని కథం పట్టిస్తాను. బోటి కూర ఎంతో ఇష్టంగా చేసుకుంటాం కదా, కానీ ఇది దేంది బోటియో మనకు తెలియదు. బొంత ఉంటుంది చూడండి, అది మంచిగా చైనీస్ స్టైలేనా? చైనీస్ స్టైల్, సింపుల్ స్టీమ్డ్ మోమోస్లో పెట్టారు. బాగుంది, సూపర్. ప్రాన్ మోమో. ఇవి ష్రింప్ డంప్లింగ్. మావాడు చల్లబడ్డాడు, నా వల్ల అవ్వదని చెప్పి గమ్మున కోక్ తాగుతున్నాడు. చూసి కడుపు నిండిపోయిందంట. సో మా నితిన్ మిస్ అయ్యాడు. వాడు ప్రాన్స్ అంటే పడి చేస్తాడు. వాడు రారా బాబు మాతో పాటు అంటే లేదు, జ్వరం వచ్చిన ఇంట్లో పడుకున్నాడు. మేము మాత్రం ప్రాన్స్ దొబ్బి తింటున్నాం. సీ ఫుడ్ నచ్చిన వాళ్ళు అసలు పండుగ చేసుకోవచ్చు. వద్దులే తినిపిస్తే గే అంటారేమో. ఇక్కడ మేము ఇట్లా భుజాల మీద చేసి ఒక వీడియో చేసాము. కింద కామెంట్లో చాలామంది రాశారు, మీరు ఇండియాలో భుజాలు వేసుకోండి కానీ ఇక్కడ మాత్రం అట్లా భుజాలు వేసుకోకూడదని. వైల్డ్ ఉన్నారు ఇక్కడ వాళ్ళు. అవును. ప్యాంగో బ్రెడ్ క్రమ్స్, ప్రాను, కటామిటా చికెన్, స్వీట్ అండ్ సార్ చికెన్. కట్టమీట ఎట్లా అది చాట్లో ఎర్ర చట్నీ ఇస్తారు, మీఠా చట్నీలో ఫ్రైడ్ చికెన్ వేసేట్టు ఉండదు. అన్నీ అయిపోయినా డెజర్ట్ సెక్షన్కి వచ్చిరా? అన్నీ అయిపోయాయి. ఇప్పుడు డెజర్ట్ సెక్షన్కి వచ్చాను. ఇవి పంది చెవులు, పిగ్ ఇయర్స్ అంటారు, కానీ పామ్ ఇయర్స్ మనకి బాగుంటాయి. నాకు ఫైన్ బిస్కెట్ ని పిగ్ ఇయర్స్ అంటారు. అదే కదా హైదరాబాద్ ఫైన్ బిస్కెట్స్ అంటారా? సో ఇవి బాగుంటాయి, సూపర్. సో ఇవన్నీ వేస్ట్ సార్. వైరల్ ట్రై చేద్దాం మనం. స్ట్రాబెర్రీ విత్ చాక్లెట్. ఏంటి అందరూ ఎర్ర ఏరుకోవాలి. ఎర్రవి సైజ్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చాక్లెట్లో ముంచుకొని తిరిగినా ఇక్కడ పుల్లలు తీసుకోండి. పుల్ల తీసుకొని దీన్ని, నాకు ఇష్టం ఏదన్నా కానీ గుచ్చడం. సో ఏదన్నా ఇట్లా పెట్టుడు అంటే ఇష్టం నాకు. ఇట్లా పెట్టేసి తర్వాత ఈ అమ్మాయి మా పచ్చగాలు తినేటోళ్ళు వేసుకొని, సరే ఇక్కడ వద్దు అక్కడ టేబుల్ మీద కూర్చొని తింటా. ఇంకా పల్లీలు పెట్టారు సార్. ఆఖరికి చిక్కీలు కూడా చూడండి, మంచి చిక్కీలు అన్నీ ఉంటాయి, కానీ ఇవన్నీ ఇప్పుడు ఎక్కవు, చాలా టైట్ అయిపోయింది ఆల్రెడీ. ఇలా కూడా చిక్కీలు ఉన్నాయా? మనమే నేర్పిస్తున్నాం చిక్కీలు ఎట్లా చేయాలి. చిక్కీలు, వేయించిన పల్లీలు, ఉప్పు పల్లీలు. తిన్నాడు అక్కడ నాకు చేస్తాను చెప్తున్నాను. ఏం సార్ మ్యాంగో జెల్లీయా? ఇది ఏందో తెలియదు కానీ మామిడికాయ ముక్కలాగా ఉంది. ఓటేసం జెల్లీ. యూనో ఐ లైక్ జెల్లీస్, దే ఓవల్ జిగేల్ రాని జిగిల్. ఇది చూడు సూపర్. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి, కోసి పెడతారు. లిచీ, ఆరెంజెస్, యాపిల్స్, చాక్లెట్ సాసు, జెల్లీస్. క్యారమెల్ కస్టర్డ్ వదలరు ఎటు తిరిగి. వాసేపు చాలా ఇష్టం క్యారమెల్ కస్టర్డ్. సూపర్. ఏంట్రా ఇది మన ఇండియాలో ఉండే హల్వా లాగా ఉంది. బాంబే హల్వా అనుకుంటున్నా, కాదు వాటర్ మెలన్ జెల్లీ అది.
ఏంట్రా ఉత్తి స్ట్రాబెరీ వేసుకున్నావు దాన్ని అదుకోవా? అదుదాం ఆగు. నాకు కూడా ఫేవరెట్ అనమాట చాక్లెట్ స్ట్రాబెరీ. సో ఫుల్గా కోట్ చేసుకుందాం. స్ట్రాబెరీ చల్లగా ఉంటాయి, దీనికి అంటుకోగానే చాక్లెట్ సెట్ అయిపోతూ ఉంటుంది. ఫుడ్ పికప్లో చూడండి. సో ఒక 2-3 స్ట్రాబెరీలు వేసేద్దాం. బుఫేలు ఉన్నాయి కదా అని చెప్పి ఏది పడితే అది ఎక్కువ తీసుకెళ్ళకండి. మీరు ఏది తింటారో అది మరకే తీసుకెళ్ళండి. ఫుడ్ వేస్టేజ్ మాత్రం అస్సలు చేయకండి. సో మనం అంటే తినేస్తాం అన్ని. అదేరా మనం 4 ముందు 4 తీసుకెళ్తున్నాము, 2 మార్చిలో తీసుకెళ్తున్నాము. నెవర్ వేస్ట్ ఫుడ్ అనమాట. ఫుడ్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. స్ట్రాబెరీ చాక్లెట్ నా మార్ష్మలో నాకు తినేది ఇప్పుడు వచ్చి తినమ్మా, కనిపించలే. చాక్లెట్ ఇది బుఫే చాక్లెట్ లాగే ఉంది. ఇది ఒరిజినల్ చాక్లెట్ అయితే మజా వచ్చేది. బుఫేలో ఆఖరి రాగం పాడే టైం వచ్చింది. సో ఆఖరి రాగం పాడేస్తున్నాం. ఫస్ట్ వాషప్ ఓపెన్ చేస్తారు, అందరం ఓపెన్ చేద్దాం. ఎవరికి మంచి దాన్ని ఏమంటారు ఫార్చ్యూన్ కుకీ ఎవరికి జాతకం చెప్తుందో సో మన్నారే చూద్దాం. ఎవరికి మంచిగా వస్తుందో మీరే చూడండి. వచ్చింది పెద్ద లెటర్ వచ్చింది. అమ్మో ఎటు చూపిండి. నాకేం మంచిది ఏం రాలేదు. ఏ ఫీడ్బ్యాక్ ఏది ఉందో బీ ఓపెన్ టు ఫీడ్బ్యాక్, ఇట్స్ పార్ట్ టు ఇంప్రూవ్మెంట్ అంట. ఈ ముసలివాడికి ఎందుకు ఇంప్రూవ్మెంట్? మన ఫార్చ్యూన్ ఎప్పుడు అదిరిపోయేలా ఉంటుంది అని అనుకోవాలి, లేకపోతే బతకలేని జీవితంలో. మంచిది రావాలి. అబ్బో వచ్చిందా? యూ విల్ ఫైండ్ ఎ గర్ల్ టు నైట్. అంత సీన్ లేదు. డోంట్ మిస్ అవుట్. అది ఏంటి కాదు చెప్పు. డోంట్ మిస్ అవుట్ ఆన్ యువర్ బిగ్ ఛాన్స్ టు విన్ బిగ్ అంట. పెద్ద ఛాన్స్లు వస్తే మిస్ అవ్వకుండా. పెద్దవి గెలవాలి. ఎస్, పెద్ద బిగ్ గేమ్స్ ఓన్లీ. అది కాదు సార్, వెనకాల చదవాలి. ఏడు ఉల్టా అబ్బా చదువు మా తెలియదు కదా, మేము ఫస్ట్ టైం వచ్చినాం అమెరికాకి. ఫస్ట్ టైం కరెక్ట్ చదువు. రిమెంబర్ చదవండి. రిమెంబర్ పాజ్ కొట్టి చదవండి. రిమెంబర్ టు బి ఏ సోర్స్ ఆఫ్ కైండ్నెస్ కంపారిజన్ ఇన్ ద వరల్డ్. అంటే నాలో కైండ్నెస్ లేదంటే వీళ్ళు కూడా చెప్తా ఉంటారు. మనం ఎప్పుడు టూ మచ్ అన్కైండ్ ఉంటామంట. సో కైండ్నెస్ పెంచుకోమన్నారు, పెంచుకుంటాము. పెద్ద మనిషి ఏమొచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఏమొస్తా అంటారు సార్? ఏమొస్తా అంటారు సార్? తీయబోయి తినబోతారు వచ్చేందుకు. ఇవ్వమ్మా, మేమే చదువుకుంటాం. ఇడిచి అయ్యో ఇది క్రేజీ. ఫోకస్ కర్ కెమెరామెన్, జల్దీ ఫోకస్. లవ్ అండ్ రొమాన్స్ విల్ ఫ్లరిష్ ఇన్ డిసెంబర్ అంట. పెద్ద స్కెచ్ సార్, డిసెంబర్ పెద్ద స్కెచ్ అంటే క్లబ్లలో అంతా జరుగుతుంది ఇదే. లవ్ అండ్ రొమాన్స్ విల్ ఫ్లరిష్ అండి ఇన్ డిసెంబర్. చూడండి ఫోకస్ అయిందా? ఓకే. దేవుడు ఏదో సైన్ ఇస్తున్నాడు. పెద్ద సైన్. కనిపిస్తారంట. డిసెంబర్ అయిపోవడానికి 10 రోజులే ఉంది. సో 10 రోజుల్లో పెళ్లి చేసుకుంటే చెప్పమ్మా. పెద్ద లెటరే. నాకు రావచ్చు కదా ఇలాంటివి, నాకు ఎందుకు రావు? కైండ్నెస్ అవన్నీ నిజాలు ఎందుకు చెప్తున్నారు మన గురించి? అంటే నా గురించి అబద్ధం చెప్తున్నారన్నా? చూడండి సార్, కుళ్ళు సార్. పైన బిస్కెట్ ఉంటుంది, బిస్కెట్ తినేయాలి. ఫీస్ట్, ఫుల్ ఫీస్ట్ అసలు. ఓన్లీ నాన్ వెజిటేరియన్స్ మాత్రమే. నాన్ వెజ్ లో కూడా మళ్ళీ మేము ఓన్లీ చికెన్ తింటాం, అది తింటాం అంటే కాదు. అది వేస్ట్. సీ ఫుడ్, మెయిన్ గా సీ ఫుడ్. సో పర్లేదు, వాషప్ నమ్మొచ్చు, వాషప్ రికమెండేషన్స్ కూడా నమ్మొచ్చు. కాదు నేను చెప్తున్నా, అంటే ఇప్పటికీ పక్కా మాసే, కానీ ఆ టైంలో ఇంకా సూపర్ మాస్. కానీ అప్పుడప్పుడు ఇట్లా తింటూ ఉండాలి, మజా వచ్చింది. అయితే నేను అనుకున్నాను వీళ్ళు మనల్ని దొబ్బేస్తారని. లేదు, సూపర్గా ఎంజాయ్ చేశారు వీళ్ళు కూడా. అంటే ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అవన్నీ, మిషలిన్ స్టార్ రెస్టారెంట్స్ అవన్నీ కూడా వెళ్ళాం. కాకపోతే ఏంటంటే పక్క మాస్ లాగా కూర్చొని జనతా జనార్దన్ ఫుల్ ఉండి కొట్టుకుంటూ ఉంటారు తినేటప్పుడు. ఆ మజానే వేరు. దోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదేంటి కౌంటర్ దగ్గర కొంచెం లేట్ అయితే మన దగ్గర దోషుడే పోతున్నారు. సో బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎప్పుడైనా రావాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్, స్పెషల్గా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు దీని. సో మిగిలింది నెక్స్ట్ వీడియో నాకు కళ్ళకి కనిపించలే ఎండకి ఫుల్.